ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యుగయుగములు ఉన్నవాడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మరణము నుండి జీవములోనికి మా పాదములను నడిపించు ఉత్తమమైన కృపగల యేసయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. రక్షణ మా యొద్దకు పంపిన దేవా, మీకు స్తోత్రములయ్యా. కృపాతిశయము గల దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వాత్సల్యమును కృపా బాహుళ్యములు గల దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా నీ సజీవమైన రెక్కల చోటన భద్రపరిచి క్షేమమును ఆరోగ్యంనిచ్చి సజీవులుగా మమ్ము నిలిపి మరొక నూతన దినమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ప్రభువా, మా దుఃఖము మాటల్లో చెప్పలేనిదయ్యా. అయినా తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనదని మేము నిన్ను ఆశ్రయించామయ్యా. ఈ దినాన మమ్ము అద్భుత రీతిలో విమోచించండి అయ్యా. వినుట వలన విశ్వాసము కలుగునని, అది మీరు చెప్పిన మాటలను వినడం ద్వారా కలుగుతుందయ్యా. విశ్వాసము ఉన్నవారిని నీవు ఇష్టపడతావు. అయితే చాలామంది బిడ్డలలో వినే జ్ఞానము లేక మంచి మార్గంలో నుండి తప్పిపోయి ఎంతో చెడిపోతున్నారు ప్రభువా. మీరు చెప్పే మాటలకు తమ చెవులను తెరచి వాటిని వినకుండా, దుష్టులైన వారు చెప్పే మాటలకు తమ చెవులను తెరచి వాటిని విని నీ సన్నిధి నుండి, తమ ఇంట నుండి, ఉన్న ఊరి నుండి దూరంగా పోయి చెడ్డవారితో సహవాసాలు చేసి పాడైపోతున్నారు తండ్రి. నీకు మరియు వారి కుటుంబస్తులకు అందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నారయ్యా. జీవితాలను బాగు చేసే నీ వాక్యమును వారు వినుటకు వారి చెవులను తెరవండి ప్రభువా. వారికి వినబుద్ధిని దయచేయండి అయ్యా. సుబుద్ధిని కలిగి నీ దయందు, జ్ఞానమందు, ఆయుష్నందు, మనుషుల దయందు వర్ధిల్లుతారు గనుక ప్రతి ఒక్కరికి వినబుద్ధిని దయచేసి వారి వర్ధిల్లినట్టు కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనేక విధాలైన కష్టాలలో, సమస్యలో ఇరుక్కుపోయారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని వారి కష్టాల నుండి విడిపించండి తండ్రి. వ్యాపారాలలో నష్టాలతో, చేసే పనుల్లో కష్టాలతో కృంగిపోయిన బిడ్డలను ఆదరించి బలపరిచి మీ పైన విశ్వాసముంచి ప్రార్థించి ధైర్యంగా ముందుకు సాగిపోయే ధన్యత ఇవ్వండి తండ్రి. చిన్న చిన్న కష్టాలకే కంగారు పడిపోయి ఆందోళన చెందుతున్న వారిని దృఢపరిచి బలపరచండి తండ్రి. ప్రార్థనలోకి ఉంచిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఆర్థికపరమైన సమస్యలు తీసివేయండి అయ్యా. వారి ప్రతి అవసరములు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి అయ్యా. మా సరిహద్దులు విశాలపరిచి మమ్మ వర్ధిల్ల చేసి నీ ఆదరణతో దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.